విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327వ ప్రాంతీయ సర్వసభ్య సమావేశం నేడు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, వడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరయ్యారు. తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా విద్యుత్ సేవలు అందించిన సిబ్బందికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నుండి అవార్డు తీసుకున్నాము అంటే ఇది సమిష్టి కృషి ఫలితమేనన్నారు. ప్రజలు తనపై విశ్వాసంతో అధిక మెజార్టీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యూనియన్ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, గతంలో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరం అభివృద్ధి చెందిందని, మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోనే అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. మంతా తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యుత్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్మికులు చేసిన సేవలను ఆయన అభినందించారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఉద్యోగులు, కార్మికులు అభద్రతా భావంతో ఉన్నామని, ఒక్క నెలలో కూడా 1వ తేదీన వేతనం తీసుకోలేదంటూ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు తీసుకోవటం పట్ల ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 1.5 సంవత్సర కాలంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చేసిన అభివృద్ధి, నగర సుందరీకరణ ఏర్పాట్లపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఏఈ మాకినేని హరిబాబు, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, చిట్టెం ప్రసాద్, రీజనల్ కోశాధికారి రవిశంకర్, లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీనివాసరావు, రవి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.